వెల్కమ్ టు వియన్నా న్యూస్. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట లొంగిపోయిన నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ గొత్తికోయ ఏరియా కమిటీ సభ్యురాలు, కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా ప్రొటెక్షన్ గ్రూప్ కమాండర్ వర్జం కేశా అలియాస్ జిన్ని ఈ లొంగుబాటుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ వివరాలను వెల్లడిస్తూ ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామెడ్ మండలం రాసవలి గ్రామానికి చెందిన వర్జం కేశా తండ్రి హిడ్రా కూడా మావోయిస్టు పార్టీలో పనిచేశాడని, దీనితో కేశ కూడా బాల్యంలో చైతన్య నాట్య మండలి పనిచేయడంతో మావోయిస్టు పార్టీకి చెందిన సభ్యులతో పరిచయాలు కావడంతో 2017లో పామెట్ లోకల్ స్క్వాడ్ కమాండెంట్ గొట్టె కమల ద్వారా మావోయిస్టు పార్టీలో చేరిందని, 2022 డిసెంబర్ వరకు ప్రొటెక్షన్ గ్రూప్ సభ్యురాలిగా పనిచేసిన కేశ మరో మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు రమేష్ ను వివాహం చేసుకుని ఉత్తర బస్తర్ డివిజన్లో కొద్ది కాలం పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యులకు అందిస్తున్న పునరావాస పథకాలకు ఆకర్షితులు కావడంతో పాటు ప్రధానంగా తాను సురక్షితంగా లొంగుబాటు అయ్యేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారులు ఇచ్చిన వాగ్దానంతో పాటు ప్రస్తుతం మావోయిస్టు పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత రావటం, ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో కేశ లొంగిపోయిందని, పోలీసుల ఎదుట లొంగిపోయిన వర్జం కేశాపై 4 లక్షల రూపాయల ప్రభుత్వ రివార్డు ఉన్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. వరంగల్ పోలీస్ దగ్గర కేసా ఏరియా కమిటీ మెంబర్ పామేడు నుంచి వాళ్ళు సరెండర్ చేశారు. మన దగ్గర ఆల్మోస్ట్ 10 ఇయర్స్ వరకు పార్టీ లోపల పనిచేసి మళ్ళీ పార్టీ ఐడియాలజీకి డిస్సాటిస్ఫైడ్ అయ్యి హెల్త్ రీజన్తో వాళ్ళు మన దగ్గర సరెండర్ చేస్తున్నారు. ఈ సరెండర్డ్ కార్డర్కి రిలేటివ్స్ కూడా ఫాదర్ తర్వాత సిస్టర్ కూడా పార్టీలో పనిచేశారు. రాసపల్లి ఊరు వాళ్ళకి సొంత ఊరు ఉంది సిజీ పామేడులో. అక్కడ నుంచి మన దగ్గర వచ్చి ఈరోజు సరెండర్ చేశారు. వాళ్ళు చాలా కీలకమైన మావోయిస్ట్ లీడర్స్ దగ్గర పనిచేశారు. సెంట్రల్ కమిటీ మెంబర్స్ దగ్గర ప్రొటెక్షన్ టీంలో కూడా లీడ్ చేశారు. ఇప్పుడు మా దగ్గర సరెండర్ చేస్తున్నారు. వాళ్ళకి కార్డర్ పరంగా వాళ్ళకి అన్ని రీహాబిలిటేషన్ ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తాము. థ్యాంక్ యూ. బార్డర్ మీద ఛత్తీస్గఢ్ బార్డర్ మీద మూవ్మెంట్స్ మనకు ఉంది, కానీ మన ప్రాంతంలో మావోయిస్ట్ మూవ్మెంట్ లేదు. స్పెషల్గా మనము వరంగల్ గురించి చెప్పుకోవచ్చు. ఈ వరంగల్ కమిషనరేట్ పరిధిలో రీసెంట్ పాస్ట్లో మావోయిస్ట్ మూవ్మెంట్ సైట్ కాలేదు, కానీ మనం బార్డర్ దగ్గర ఉన్న పాత ఉమ్మడి వరంగల్కి ఒక కనెక్షన్స్ ఉంటుంది. ఆ దృష్టిలో పెట్టి మేము ఎప్పుడు కూడా యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్లో జాగ్రత్తగా ఉంటాము. మన విఐపి సెక్యూరిటీ, మన రోడ్ మూవ్మెంట్లో ప్రికాషన్స్, తర్వాత పోలీస్ స్టేషన్ సెక్యూరిటీ మీద మనము అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో దేర్ ఈజ్ నో మావోయిస్ట్ మూవ్మెంట్ ఇన్ అవర్ జ్యూరిడిక్షన్. థ్యాంక్ యూ.